ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. నిన్న సీఎం చంద్రబాబు నాయుడు గత ప్రభుత్వంపై కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. సాక్షాత్తు తిరుమల శ్రీవారి లడ్డూకు ఉపయోగించాల్సిన ఆవు నెయ్యికి బదులు జంతువుల కొవ్వును వాడారని చెప్పేసి సాక్షాత్తు ముఖ్యమంత్రే ఆయన నోటి నుంచి చెప్పిన మాటలు. నిజంగా గత ప్రభుత్వం ఇలాంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందా అంటే ఏం చెప్తారు సార్? అంటే ముఖ్యమంత్రి స్థాయిలో ఆయన వేక్గా చేసే విమర్శలు కాదు కదా. ఇప్పుడు ఆయనకేంటి, ఆయన దగ్గర సమాచారం ఉండి ఉంటుంది. ఆయన అక్కడ తెప్పించుకున్నటువంటి ఆధారాల ప్రకారమే ఆయన కామెంట్ చేస్తుంటారు. అంతే తప్ప దాన్నేంటి చంద్రబాబు చేసిన కామెంట్ కాదు అది, తెలుగుదేశం పార్టీ చేసిన కామెంట్ కాదు అది. ఆయన ఏంటి, ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి అబద్ధాలు ఎలా చెప్తారు, ఆరోపణలు ఎలా చేస్తారు? మనం చూడాల్సిందేంటి, ఇవాళ తిరుపతి భ్రష్టు పట్టించిన మాట వాస్తవం, తిరుపతిని అపవిత్రం చేసిన మాట వాస్తవం. గత 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో మనం చూసాం లడ్డూ ప్రసాదం నాణ్యత పూర్తిగా పాడైపోవటం. భక్తులు కూడా అనేక సందర్భాల్లో మీడియాలో కూడా మనం చూసాం, మేకొస్తుందని అదని ఇదని. నెక్స్ట్ అన్నదానం, ఏది ఆ వెంగమాంబ అన్నదానం, అసలు క్వాలిటీ లేని ఫుడ్ మీద భక్తులే చాలా అసంతృప్తి వ్యక్తం చేసిన ఉదాహరణలు అనేకం చూసాం మనం. ఏది అటు భోజనం కావచ్చు, ఇటు సాంబార్ కావచ్చు, అక్కడ పెట్టేది అది స్వామివారి ప్రసాదంగా చూస్తారు. భక్తులు ధనికులు కూడా అక్కడ అన్నప్రసాదానికి వెళ్ళి అది కూడా స్వామివారి ప్రసాదంగా ఆ బంతిలో కూర్చుని తిని వెళ్తారనమాట. ఇవాళ క్యూ లైన్లలో చిన్నారులు ఉంటారు. ఆ క్యూ లైన్లలో చిన్నారులకు గతంలో పాలు ఇచ్చేవాళ్ళు, ఆ పాలు కూడా ఆపేశారు గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఆహారం పంపిణీ చేసేవారు, పులిహోర ఇచ్చేవాళ్ళు, ఇవన్నీ ఆపేశారు. అసలు కంపార్ట్మెంట్లు కూడా మూసేశారు. అంటే ఏంటి, ఆ కంపార్ట్మెంట్స్ క్యూ లైన్స్లో వెళుతున్నప్పుడు అక్కడ చక్కగా వసతి ఉంటుంది, కూర్చోటానికి కూడా రద్దీ ఎక్కువగా ఉంటుంది. నీకు తిరుపతిలో రోజుకి 60,000 మంది భక్తులు వస్తుంటారు. మనం చూసాం ఏంటి అక్కడ అవినీతి అక్రమాలు పెద్ద ఎత్తున జరగటం. ఆయన ధర్మారెడ్డి పైన అక్కడ ఈఓ తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఆయన డిప్యుటేషన్ మీద ఇక్కడికి తీసుకురావటం, ఫస్ట్ ఏదో ఇన్ఛార్జి ఓఎస్డి, ఆ తర్వాత ఈఓ, అన్ని పోస్టులు ఆయనకి ఇచ్చినటువంటి పరిస్థితుల్లో ఆయన అడ్డం పెట్టుకుని పెద్ద అవినీతికి పాల్పడ్డారని తిరుపతిలో మనం అనేక ఆరోపణలు విన్నాము. ఇవాళ నిన్న ముఖ్యమంత్రి మాట అనగానే సుబ్బారెడ్డి కూడా స్పందించారు. అవును, వైవి సుబ్బారెడ్డి ఏమన్నారు, ఏదో ప్రమాణం చేస్తాను, నా భార్యతో ప్రమాణం చేస్తాను, నువ్వు కూడా వచ్చి ప్రమాణం చేస్తావా? ఇది ప్రమాణాలు కాదు కదా. ఇక్కడ ఇదేంటి ఇష్యూ, ఇక్కడ చంద్రబాబు వర్సెస్ సుబ్బారెడ్డి కాదు. ఇక్కడ ఏంటి, మీరు ప్రమాణాలు చేసుకోవటం కాదు కదా. ఇక్కడ జరుగుతున్న తప్పిదం ఎక్కడ? ఇప్పుడు ఈ ఆవు నెయ్యి లేకపోతే జంతువుల కొవ్వు, దాంతో లడ్డూ ప్రసాదం తయారీ, అది ఎక్కడ జరిగింది? సుబ్బారెడ్డి చేయించాడా? కాదు కదా. సుబ్బారెడ్డి అక్కడ కిందున్న వాళ్ళు ఎవరో చేయించుంటారు. అక్కడ కొనుగోళ్లు జరుగుతున్నాయి కదా. నాసి రకంగా సరుకుల కొనుగోళ్లు జరగటం వాస్తవం. గతంలో క్వాలిటీకి పెద్ద ఎత్తున ప్రయారిటీ ఇచ్చేవాళ్ళు. మొన్న విజిలెన్స్ రిపోర్ట్ కూడా వచ్చింది దేనిపైన దగ్గర ఒక 300 కోట్ల అవినీతి జరిగిందని ఈ సరుకుల కొనుగోళ్లలోనే. ఈ ప్రసాదం తయారీ లేకపోతే దానికి కొనే సరుకులు, ఆ నెయ్యి లేకపోతే ఆ బాదం పప్పు, వీటన్నిటిలో కూడా క్వాలిటీ లెస్ గూడ్స్ కొన్నారని ఇంటెలిజెన్సే రిపోర్ట్ ఇచ్చిన నేపథ్యంలో ఎక్కడో ఏదో జరిగింది. ఏది, ఆ నెయ్యి వాడకంలో వీళ్ళు కక్కుర్తి పడ్డారు. గతంలో మనం చూసాం ఏంటి, కర్ణాటక నుంచి నెయ్యి తెచ్చేవాడు. అదో పెద్ద కాంట్రాక్ట్ వాళ్ళది, నంది డైరీ ఏదో ఉంటుంది, ఏది కర్ణాటకలో డైరీ, దాని నుంచి కొనుగోలు చేసేవాళ్ళు. మంచి క్వాలిటీ నెయ్యి వచ్చేది. ఆ తర్వాత వీళ్ళేదో కమిషన్ల కోసం కర్ణాటక నుంచి వచ్చే ప్రోడక్ట్ ఆపేశారు, ఇక్కడ స్థానికంగా కొనుగోళ్లు ప్రారంభించారు. కక్కుర్తి పడ్డారు. మరి వాళ్ళు ఏం అపచారం చేశారో తెలియదు, ఏ అపవిత్రం చేశారో తెలియదు. ఎందుకంటే మనం చూసాం పెద్ద ఎత్తున వీళ్ళు పనికి మాలిన వాళ్ళని కాంట్రాక్టర్లుగా ప్రోత్సహించిన పరిస్థితుల్లో డబ్బుల కోసం కక్కుర్తి పడ్డారన్నమాట. ఏదైనా అది స్వామివారికి సంబంధించిన అంశం. ఏది, నీకు కోట్లాది భక్తుల విశ్వాసాలకు సంబంధించినటువంటి అంశం. దీనిపైన కూటమి ప్రభుత్వం సీరియస్గా స్పందించాలి. ఉన్నత స్థాయి విచారణ జరపాలి, దోషుల్ని కఠినంగా శిక్షించాలి. మళ్ళా ఇవి పునరావృతం కాకుండా